హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా 1 గ్రామ్ జ్యువెలరీ. సో లాస్ట్ టైం గివ్ అవే ఏమైనా అనౌన్స్ చేశాను కదా, ఈ వీడియోలో కూడా ఇస్తున్నానండి గివ్ అవేని. సో ఏదైతే లాస్ట్ వీడియో ఉందో ఆ వీడియోలోంచి తీసిస్తున్నాను. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, బట్ రెగ్యులర్గా ఇస్తున్నాను కాబట్టి మినిమం 99 లైక్స్ అయినా వచ్చేలా చూడండి. అంటే ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళంతా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ లైక్ నెంబర్ కూడా కింద కామెంట్లో చేయండి. సో ఎవరో ఒకరు విన్నర్ కావచ్చు. అండ్ ప్లీజ్ విన్ కాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఇది లక్కీ డ్రాలా తీసేది కాబట్టి లక్కీ మన టైం బాగుంటే ఎప్పుడుంటే అప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో అంతకంటే ఇంక నేను ఏం చెప్పలేను. అండ్ ఇందులో అయితే పర్సనల్గా ఎలాంటి ఫీలింగ్ లేదండి, నాకు అందరూ ఒకటే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను చూసి లైక్ చేస్తున్నారు అండ్ మన దగ్గర పర్చేస్ కూడా చేస్తున్నారు కాబట్టి నేను ఎవరిని అంటే విన్ అయిన వాళ్ళు నేను పర్సనల్గా నాకు ఎవరు తెలియదండి, ర్యాండమ్గానే సెలెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ కాంటాక్ట్స్లో కూడా నేను ఎవరి నెంబర్ సేవ్ చేసుకోవట్లేదు. అంటే మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళ నెంబర్స్ కూడా నేను సేవ్ చేసుకోవట్లేదు కాబట్టి కనీసం నాకు అలా తెలిసే అవకాశం కూడా లేదండి. అండ్ ఇక్కడ జనరల్గా వాళ్ళ నెంబర్ చూసి నేను వాళ్ళ చాటింగ్ చూసి గుర్తుపెట్టుకుంటాను అంతే. సో ఈ వీడియోలో కూడా ఆ వీడియో విన్నర్ని అయితే అనౌన్స్ చేశానండి. సో వీడియోలో ఎక్కడో ఒక చోట మీకు ఆ విన్నర్ నేమ్ అయితే వస్తుంది. అండ్ విన్ అయిన వాళ్ళు నాకు వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. అంటే మీరు ఆ ఐడి ఉంటుంది కదా, అది మీదే అని చెప్పి, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే మీ ఐటమ్ని 1 వీక్ to 10 days లోపు మీకు మీ గివ్ అవే గిఫ్ట్ ఐటమ్ని సెండ్ చేస్తాను. సో ఒక 2 days అటు ఇటుగా కూడా అవుతుంది ఒక్కోసారి, ఎందుకంటే ప్యాక్ చేసి సెండ్ చేయడానికి టైం పడుతుంది అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ. సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ తోటి ఇంకా కొంచెం ముందుకెళ్ళగలం అనుకుంటున్నాను. అండ్ ఒక్కసారి మీరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. కొంతమంది అయితే ఫాలో అప్ అవుతున్నారు, ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతున్నారండి. బట్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే కనుక వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను చూడండి. ఆన్లైన్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చిన్న చిన్న ఇష్యూస్కి వాటికి ఎక్స్చేంజ్ ఉండదండి. మీకు పర్ఫెక్ట్గా వితౌట్ చిన్న మిస్టేక్ కూడా లేకుండా వస్తుంది అని నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. బట్ 99% వస్తుందండి. 100లో 1 లేదా 2 ఐటమ్స్కి చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. సో వాటికైతే ఎక్స్చేంజ్ అలాంటివి ఉండవు అనమాట. వెయిట్కి ఎక్స్చేంజ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐటమ్ బుక్ చేసుకున్నారు, మీరు ఇక్కడ చూసిన దానికి మీరు వచ్చాక మీకు నచ్చలేదు అనుకోండి, అంటే కొన్ని ఫొటోస్లో చూసినంత అందంగా రియల్గా ఉండకపోవచ్చు, లేదా మీరు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, అలా ఉండి రియల్గా మీకు నచ్చదు, దానికి ఎక్స్చేంజ్ ఉండదండి. అండ్ ఈ కింద ముత్యాలు ఉన్నాయి చూసారా, ఇవి నార్మల్గా అలా తెగతో చుట్టినవండి. సో ఒక్కోసారి ఊడిపోతుంటాయి అన్నమాట, వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. అలానే మొత్తం పోతే కాదండి, 1-2 ఇక్కడ దీనికి ఒక 2 వేవు, హియర్ ఇంకొకటి, దీని బ్లాకెట్ కోటి మిస్ అయ్యాయి అనుకోండి, వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. మరి అలా లేకపోతే బాగోదు కదా మ్యామ్ అంటారు కదా. మ్యాక్సిమం ఈ ముత్యాలు లాంటివన్నీ కూడా మనకి లోకల్ స్టోర్లో రిపేర్ చేస్తారండి. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా మనకి మగ్గం సామాన్లు అమ్మే షాప్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. అక్కడ ఈ ప్లాస్టిక్ ముత్యాలు అవి అత్తీగలన్నీ దొరుకుతాయండి. ఎక్కడైతే మేకింగ్ చేస్తాం కదా, నల్లపూసలు అవి మనం సొంతంగా ఇంతకుముందు అల్లించుకునే వాళ్ళం, మీకు ఐడియా ఉంటుంది కదా. అక్కడ స్టోన్స్ అవి దొరుకుతాయండి. స్టోన్ పోయిందనుకోండి, దాన్ని కరెక్ట్ మ్యాచింగ్ స్టోన్, చిన్న చిన్న స్టోన్స్ అయితే ఆ స్టోన్ దొరుకుతుంది, ఫెవికాల్తో అంటించుకోవచ్చు మనము. అండ్ అంత ఇదిగా కూడా కనిపించవు కొన్ని. అండ్ ఇంకొన్ని వచ్చేసి ముత్యాలు కూడా అంతే, అత్తీగా ఉంటుంది కదా, మనకి దొరుకుతుందండి. నేను కూడా చాలా వరకు ఓన్గా చేసుకున్నాను ఫస్ట్లో, అంటే దీంట్లోకి రాకముందు. అక్కడి నుంచి తెచ్చుకొని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. 1-2కి చెప్తున్నానండి. మొత్తం ఇక దీంట్లో ఉన్న మెయిన్ అన్నీ పోతే కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోమంటారా, అలా కాదండి, చిన్న వాటికి చెప్తున్నాను. సో కొంచెం బెండ్ అవుతుంది, ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ అంటారు, దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా మాన్యువల్ బెండింగ్స్కి, తర్వాత చిన్న చిన్న స్టోన్స్ మిస్సింగ్, పెరల్స్ మిస్సింగ్స్కి వాటికి ఎక్స్చేంజ్ ఉండదు. మీ లోకల్ షాప్లో కనుక, ఊర్లో ఉన్న లోకల్ షాప్లో రిపేర్ చేస్తారండి. ఒకవేళ మీకు సొంతంగా చేసుకోవడం చేతకపోయినా, అవి మీ దగ్గర లేవనుకున్నా, అక్కడ వాటి కాస్ట్ వచ్చేసి మీకు 10 రూపాయలు 20 రూపాయల కంటే ఎక్కువ కాదండి. ఇప్పుడు మొనాలిసా బీడ్ ఉంది, దాని కాస్ట్, ఒక బీడ్ కాస్ట్ ఒకవేళ మహా అంటే 10 రూపాయలు, అది చేసినందుకు ఒక 20 రూపాయలు, అంతా కలిపి ఒక 50 కంటే ఎక్కువ అయితే అవదండి. అందువల్ల 1 or 2 బీడ్స్ మిస్ అయిన వాటికి మీరు లోకల్ షాప్ సెట్ చేసుకోండి. లేదా 50 కూడా మీరు ఎందుకు లాస్ బేర్ చేయాలంటే నేను ఇస్తానని చెప్పేస్తున్నాను. అంతకంటే ఎక్కువగా పోయాయి అనుకోండి, మొత్తం అంటే దీనికి మొత్తం రాలేదు, మొత్తం బీడ్స్ పోయి వచ్చింది, అసలు బీడ్స్ అని సెట్ అవ్వలేదు, చూసుకోకుండా వర్కర్ సెండ్ చేశారనుకోండి, అలాంటివి అయితే ఎక్స్చేంజ్ తీసుకుంటా అండి. బట్ ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి. మీరు ఓపెనింగ్ వీడియో లేకుండా మాత్రం నన్ను క్వశ్చన్ చేయొద్దండి. ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇంతేనండి, ఈ విషయాల్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మెయిన్ చేసే మిస్టేక్ వచ్చేసి ఫంక్షన్స్కి బుక్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను చూడండి. పాపం వాళ్ళకి అంతే, ఇప్పుడు ఫంక్షన్ బుక్ చేసుకునే వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళకి ఇన్ టైంలో అది అందదు, అందులో ఆ టైంకి అది యూస్ చేసుకోలేరు, అలానే ఎక్స్చేంజ్ చేసినా వాళ్ళకి యూస్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే 99% నేను మ్యాక్సిమం మీకు అలా ప్రాబ్లం లేకుండా ఉండేందుకే ట్రై చేస్తానండి. వర్కర్కి 1-2 సార్లు చెప్తాను, స్టిల్ మిస్టేక్ జరిగిందంటే ఎక్స్చేంజ్ తప్ప నేను ఇంకేం చేయలేను. కాకపోతే మీరు ఏం చేస్తారంటే బుకింగ్ చేసుకునేటప్పుడే నాకు ఇన్ఫామ్ చేయండి.
మేడం 5 డేస్లో ఫంక్షన్ ఉంది, 10 డేస్లో ఫంక్షన్ ఉంది అంటే నాకు పాసిబిలిటీ అవుతుంది అనుకుంటే మాత్రమే ఆర్డర్ తీసుకుంటాను. లేదనుకోండి ఆర్డర్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే కొంతమంది మన రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా 3 డేస్లో 5 డేస్లో ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ప్రతిసారి వస్తుంది కదా అని నాకు ఇన్ఫామ్ చేయకుండా ఆర్డర్ పెట్టేస్తున్నారు, కానీ వచ్చేసరికి స్టాక్ అనేది అయిపోతుంది అనమాట. సో ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళ ఐటమ్ అనేది డిస్పాచ్ అవ్వట్లేదు. వాళ్ళకి 5 డేస్కి రావాల్సిన ఐటమ్ 1 వీక్ అయినా 10 డేస్ అయినా వెళ్ళలేదు. ఈలోగా ఫంక్షన్ డేట్ వచ్చేసింది. సో వాళ్ళు ఏం చేస్తుంటే ఆ టైంలో వచ్చి మేడం నాకు రేపు ఫంక్షన్ ఉంది ఇంకా రాలేదు అంటున్నారు. సో ప్లీజ్ అండి, ఫంక్షన్స్కి బుక్ చేసుకున్న వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫామ్ చేయండి. ఒకవేళ మరీ కాదంటే ఒక 5 డేస్ అయినా రాకపోతే అప్పుడు కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి. మ్యాక్సిమం నేను మీకు ట్రై చేస్తాను, ఓకేనా? గుర్తుపెట్టుకొని మెన్షన్ చేస్తాను. సో 1-2 సార్లు మిస్టేక్స్ అయితే అవుతుంటాయండి, మర్చిపోతుంటారు కొరియర్ చేయడం, లేదా కొరియర్ చేసిన పార్సల్ కొరియర్ వాళ్ళ దగ్గర ఎక్కడో చోట మిస్ అయిపోవడం కూడా జరుగుతుంటుంది. సో నాకు తెలిసింది అంటే నా వైపు నుంచి నేను ఎంతవరకు చేయాలో అవి చేసి మీకు వీలైనంత త్వరగా వచ్చేలాగా, మ్యాక్సిమం ఎలాంటి డ్యామేజ్ లేకుండా వచ్చేలాగా మినిమం ఎఫర్ట్ నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్ వరకు నేను పెడతానండి. అండ్ తర్వాత ఇంకేదైనా ఉంటే అప్పుడు చూడొచ్చు. అంటే ముందు మనం చేయాల్సిన పని మనం చేస్తే తర్వాత మిగిలిందంతా చూసుకోవచ్చు అని నా ఉద్దేశం, ఓకే కదా? సో ఇదండి చెప్పాలనుకుంది నేను. అర్జెంట్ కోసం బుక్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. నా వైపు నుంచి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అయినా కూడా ఏదైనా ఇష్యూ ఉందంటే మళ్ళీ మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను ఫాస్ట్గా, మర్చిపోకుండా ఉండేలాగా, ఓకేనండి? అండ్ గివ్అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చేయాల్సింది ఒక్కటేనండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసి కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ని. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే షేర్ చేయండి, లేకపోతే ఏం లేదు. అండ్ ప్రైస్ అందరికీ తెలిసిందే, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది. స్క్రీన్ మీద ప్రైజే ఫైనల్ ప్రైస్ ఉంటుందండి. అండ్ డిస్కౌంట్స్ అలాంటివి మాత్రం ఎప్పుడైనా స్పెషల్ డేస్లో మాత్రమే వస్తాయి. సో అంతకుమించి మామూలు డేస్లో అయితే ఎలాంటివి ఉండదు. ప్రెజెంట్ అయితే అంత సీజన్ కూడా కాదు కాబట్టి ఏమీ లేదు. సో గివ్ అవే మాత్రం ప్రతి వీడియోకి 100 లైక్స్ క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా తీసుకుంటానండి. అండ్ ఇన్ కేస్ ఇంక్రీజ్ అయితే కనుక మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో రెగ్యులర్గా మీకు గివ్ అవే తీయడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియో కూడా ఉంది. ఈ కలెక్షన్స్ అన్నీ మొన్న ఈ 3 డేస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ అండి. కొంచెం కొన్ని స్టాక్ కూడా కొద్దిగా ఉన్నాయి. సో వీలైనంత వరకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. సో నేను ముందు మైనస్లు చెప్పాకే ఫుల్ డీటెయిల్స్ చెప్తున్నానండి. సో ఇందులో ఎలాంటి డౌట్స్ మీకు అవసరం లేదు, నేను ఎక్కడ ఎవరిని చీట్ చేయాలి అనుకోవట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా మన దగ్గర నుంచి రీసేలింగ్ చేసేవాళ్ళు, సో వాళ్ళకైతే ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఎలా అయినా అనుకోండి, అది కంప్లీట్గా మీ చాయిస్ అండి. అండ్ నా వరకు అయితే మీరు మాత్రమే నాకు కస్టమర్స్. సో మీ కస్టమర్కి మీరు ఎలా ఇప్పుడు నేను మీకైతే ఎలా అయితే అన్నీ చెప్పి మీకు ఆర్డర్ పెట్టిస్తున్నానో, మీరు కూడా వాళ్ళకి అన్నీ చెప్పారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. చాలామంది ఏం చేస్తారంటే అలా చెప్తే పర్చేస్ చేయరు కదా మేడం, అవన్నీ చెప్పరనమాట. నాకు ఏవి బుక్ చేసుకుని మీ దగ్గర మంచిగా వచ్చేస్తుంది, అందుకోసమే మేము వాళ్ళకేం చెప్పట్లేదు అన్నట్టుగా కూడా ఉంటారు. లేదండి, అలా చేయకండి. కంపల్సరీ కస్టమర్కి అన్నీ తెలిస్తేనే, వాళ్ళు మనస్ఫూర్తిగా బుక్ చేసుకుంటేనే 90% వాళ్ళు పాజిటివ్గా ఉంటారు కాబట్టి ఐటమ్ కూడా పాజిటివ్గా వస్తుంది. బై మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి ముందే అన్నీ తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. మనం ఏమీ చెప్పలేదనుకోండి కస్టమర్కి, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. చిన్న మిస్టేక్ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయరు అనమాట. ఈ స్టోన్ పోయింది నాకు వద్దు, మీరు ఉంచేసుకోండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు. సో రీఫండ్స్ అనేవి ఉండవండి, అస్సలు రీఫండ్ అనేది ఉండదు. ఒకసారి పేమెంట్ అయిన తర్వాత రిటర్న్ క్యాన్సిల్ చేయడం కానీ, లేదా ఆ ఐటమ్ బదులు ఇంకొక ఐటమ్ బుక్ చేసుకోవడం కానీ అలాంటివి ఏవి ఉండదండి. ఏదున్నా సరే పేమెంట్కి ముందే మీరు క్లియర్ చేసుకోవాలి. పేమెంట్ అయిన 5 సెకండ్స్లోనే ఇవన్నీ ఆర్డర్స్ గ్రూప్లోకి ఫార్వర్డ్ అయిపోతాయి. అక్కడ నుండి వర్కర్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే వర్కర్స్ కూడా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట, వాళ్ళకి వెళ్తే వాళ్ళు చూసుకొని ప్యాక్ చేసి పంపిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి కొరియర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలా ఫాస్ట్గా అది ఎక్కడికైనా వెళ్తుందండి. వాళ్ళు ట్రాక్ అయిన తర్వాత నాకు మళ్ళీ పర్సనల్గా నాకు షేర్ చేస్తారు. అవి నేను చెక్ చేసుకుంటాను అనమాట. రీసెంట్గా కొంచెం ట్రాక్స్ అనేవి లేట్గా అందుతున్నాయి, అందుకే నేను వెంటనే ప్రొవైడ్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి కస్టమర్కి అన్నీ చెప్పిన తర్వాతే ఆర్డర్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఖచ్చితంగా వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు అన్ని విషయాలు కూడా. ఇది నేను నమ్మే విషయం అండి. చాలామంది దాన్ని ఒప్పుకోరు. సో ఇవన్నీ చెప్తే ఎవరు కొంటారండి కస్టమర్ దగ్గర? కస్టమర్స్ అలా ఒప్పుకోరు కదా. సో ఓకే కదండి, ఇది చూడండి మనకి చంపస్వరాలు చాలా బాగున్నాయి ఇవి. అండ్ చేంజబుల్ స్టోన్స్తో బేబీ చోకర్ వచ్చిందండి. అండ్ సైజ్ కూడా పెద్దవాళ్ళకి సరిపోతుందండి. ఇన్ కేసు సరిపోదు అనుకుంటే మనం బ్యాక్ సైడ్ చైన్ ఎక్స్ట్రా అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ప్రీమియం మ్యాగ్నెట్స్, ఇది సెట్ కూడా చాలా బాగుందండి, క్రేజీగా సేల్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం గివ్ అవే విన్నర్ని చూద్దాము. సో ఎవరు వచ్చారు ఏంటి అనేది. నేమ్ వచ్చేసి మంజుకా అండి, 52 లైక్ ఇచ్చేశారు. సో చూసారు కదా, నేను 70 లైక్స్తోనే తీశాను. మంజుకా గారు, మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. కంగ్రాచులేషన్స్ మీకు. సో మీరు కూడా విన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని కూడా మీరు అలాగే
ముందుకు తీసుకెళ్ళినట్లయితే చాలా వరకు మీకు ఎవరో ఒకరు విన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. రెగ్యులర్గా తీస్తున్నాను అండ్ తీసే విషయంలో మాత్రం ఎలాంటి పార్షియాలిటీ లేదండి. సో కంప్లీట్గా అది కామెంట్ పిక్కర్ ద్వారా నేను తీస్తున్నాను. సో ఎవరైనా రావచ్చు. సో నెక్స్ట్ టైం మీరు కూడా విన్ అవ్వచ్చు. ఓకేనా? మంజు గారు మర్చిపోకుండా నాకు వాట్సాప్ చేయండి. మీ గివ్ అవే అనేది మీకు వితిన్ 1 వీక్ టు 10 డేస్ లోపు మీకు ప్రోడక్ట్ అయితే రిసీవ్ అవుతుంది. ఓకేనా? అండ్ చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతున్నారండి, ఇప్పుడు మమ్మల్ని ఒక స్టోన్ పోతే అడ్జస్ట్ చేసుకోమంటున్నారు, అదే మీరు పోతే అడ్జస్ట్ చేసుకుంటారా అని. సో ఎవరికైనా ఒకటే రూల్ అండి, ఆన్లైన్లో అన్ని విధాలా మనము చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ యూజ్ చేస్తున్నాం, సడన్గా యూజ్ చేసేటప్పుడు ఒక స్టోన్ పోయిందనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఆ స్టోన్ కనుక ఉంటే గమ్మేసి అంటించేసుకుంటాం, అలాగే పడేయలేం కదా. అండ్ స్టోన్ వాల్యూ ఎంత ఉంటుందండి? చాలా తక్కువగా ఉంటుంది. దానికోసం ఎక్స్చేంజ్ అంటే మీరు దానికి కొరియర్ చేయాలి. సో కొరియర్ ఛార్జెస్ ఎంత అవుతాయి? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అవుతాయి. ఆ కొరియర్ ఛార్జెస్ కంటే ఆ స్టోన్ తెచ్చుకొని అంటించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అండ్ ఇంకొకటి అండి, ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వితిన్ 1 or 2 డేస్లో మీరు మాకు కొరియర్ చేయాల్సి ఉంటుందండి. గ్యాప్ తీసుకోవద్దు ప్లీజ్. నేను అడ్రస్ ఇవ్వడమే కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే అడ్రస్ ఇవ్వాలి, అదే పరంగా నేను మీ నెంబర్ గుర్తుపెట్టుకొని మీకు వెంటనే ఇవ్వాలి కాబట్టి టైం పడుతుంది. అంతేకాని నేను అడ్రస్ ఇచ్చాక చాలామంది అండి, ఇది ఒకరిద్దరి గురించి అనట్లేదు, మర్చిపోవడం అనో లేకపోతే ఈరోజు మాకు కుదరలేదనో ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. సో వితిన్ 2 డేస్లో మీరు సెండ్ చేస్తేనే అది మా దగ్గరకు వచ్చేసరికి 1 వారం పడుతుంది. ఆలోపు మళ్ళీ స్టాక్ ఉండాలి. మీరు ఏదో బుక్ చేసుకున్నారో, మీరు బుక్ చేసుకున్నాక 1 వీక్ మీకు వచ్చింది, మీ దగ్గర నుంచి మళ్ళీ మాకు 1 వీక్ వస్తుంది. అప్పటికే 2 వీక్స్ అయిపోయాక స్టాక్ అయిపోతుంది కదండి. స్టాక్ లేకపోతే మళ్ళీ స్టాక్ రావాలి, వచ్చాక మీకు పంపించాలి. బట్ మీరేమంటారు? ఆల్రెడీ మేము బుక్ చేసి 15 డేస్ అయిపోతుంది అంటారు కదా. సో అందుకోసమే చెప్తున్నాను, మళ్ళీ అది స్టాక్ చూసుకొని మళ్ళీ మీకు రీసెండ్ చేయాలి. సో ప్రాసెస్ పెద్దగా అవుతుందండి. అందుకోసమే ఎక్స్చేంజ్ వాళ్ళు ఏంటంటే అడ్రస్ ఇచ్చిన వెంటనే సెండ్ చేయడానికి ట్రై చేయండి. బ్యాంగిల్స్ విషయంలో ఖచ్చితంగా మీ సైజ్ ఏంటో మీరు తెలుసుకోండి, ఆ తర్వాతే బుక్ చేయండి. ఎందుకంటే సైజ్ టైట్గా ఉన్నా లూజ్గా ఉన్నా ఎక్స్చేంజ్ అయితే అవ్వదు. మళ్ళీ మీరు అనొచ్చు మీరు చిన్న సైజ్ పంపించారు పెద్ద సైజ్ పంపించారని. అలా ఏమీ ఉండదండి. మనకి ఆ బ్రాండ్ నుంచి అంటే మనకి పైన మేకింగ్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఏ సైజ్ మెన్షన్ చేస్తారో ఆ సైజ్ ప్రకారం మేము సేల్ చేస్తాం. షాప్లో అయితే ఏంటంటే మీరు చూసి వేసుకుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఆన్లైన్లో మీకు అలా తెలియదు కాబట్టి, సో మీరు టైట్ యూస్ చేస్తారా లూజ్ యూస్ చేస్తారా అనే దాన్ని బట్టి మీరు సైజ్ డిసైడ్ చేసుకోండి. గూగుల్లో చార్ట్ ఉంటుందండి, ఆ సైజ్ ప్రకారం ఒకసారి మీ గీత తీసుకొని ఎన్ని సెంటీమీటర్స్లో చూసుకోండి. దాని ద్వారా మీరు టైట్ వేసుకునే వాళ్ళైతేనేమో కొంచెం ఏది వేసుకున్నా సరిపోతుంది, లూజ్ వేసుకునే వాళ్ళకైతే పెద్ద సైజు అలా చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. 280 లాస్ట్ సైజ్ ఉంటుంది, 210 అనేది ఉండదు. సో మట్టి గాజులు 280 వాడే వాళ్ళకి 210 అవుతుందండి ఈ బ్యాంగిల్. కాబట్టి కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు, నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. అండ్ మకర కుందనాలు చూడండి, మీకు ఎవరికైనా బ్యాక్ సైడ్ ఏ మోడల్ కావాలి అనుకునే వాళ్ళకి ఆ డిజైన్. అండ్ న్యూ కలెక్షన్స్ అంటే నిన్న వచ్చిన కలెక్షన్స్ అన్ని వీడియో రెడీ అయిందండి, రేపు కానీ లేదా ఎల్లుండి కానీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఓల్డ్ కలెక్షన్స్, మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్దామని అంటే చెప్పిన మధ్య చాలా రోజులు అవుతుంది కదండి. సో చాలామంది మర్చిపోతున్నారనమాట ఏంటి బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా, అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో తీసుకొని వచ్చేసాను. అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్, మీకు మ్యాట్ ఫినిషింగ్ కూడా ఐడియా ఉందో లేదో చూసి బుక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇది కొద్ది పీసెస్ ఉన్నాయండి, అన్నీ కూడా అస్సలు అయిపోలేదు, అన్నీ మినిమం 5 to 10 పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ మనకి డే స్టార్ట్ అయింది కదా, 11 o'clock కల్లా షాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈవినింగ్ లోపు ఆర్డర్స్ వస్తుంటాయి కాబట్టి ఫాస్ట్గా త్వరగా సేల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చూసి బుక్ చేసుకోండి. కాంబోస్లో ఉన్న ఐటమ్ సింగిల్గా అయితే రాదండి, ఖచ్చితంగా కాంబో మాత్రమే తీసుకోవాలి. ఇదేంటంటే చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏమంటాం మనము హెయిర్ యాక్సెసరీస్లో అదొక మోడల్. ఇది 3 steps చైన్ అండి. సో మీకు దానికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మోడల్లో వస్తాయి. అండ్ ఇలాంటివి అందరికీ నచ్చకపోవచ్చు, బట్ కొంతమంది నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి కలెక్షన్స్ అనమాట. అండ్ నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా ఇట్స్ ఓకే అండి, పర్చేస్ చేయకపోయినా మన వీడియోస్ చూడండి. సో దీనివల్ల మీకు నెక్స్ట్ ఏమేమి చేయాలో కూడా తెలుస్తూ వస్తుంది, మన కలెక్షన్ ఎలా ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయి కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి లేట్ చేయకుండా నచ్చితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి. గివే వినలేని వాళ్ళు మీరు కూడా విన్నవాలి అనుకుంటే రూల్స్ తెలుసు కదా, ఫాలో అప్ చేయండి. ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి స్టెప్ చైన్స్ అనమాట.